తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మహాలయ పక్షాలు, పితృపక్షాల గురించి మనం కిందటి ఎపిసోడ్లో వివరించుకున్నామండి. అందులో మీరు పుత్ర సంతానము, వంశాభివృద్ధి గురించి కూడా చాలా ఎక్కువగా చెప్పారు. అవునండి, దాంట్లో ప్రధాన అంశం అదే. మరి ప్రధాన అంశం అని చెప్పారు. మరి భాద్రపద మాసంలోనే ఇంకా ఏమైనా సరే వంశాభివృద్ధి కోసము, సత్సంతానం కోసము ఏమైనా విశేషాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, తప్పకుండా. ఎందుకంటే భాద్రపద మాసంలోనే మనకి పోలాల అమావాస్యని చివరి రోజు వస్తుంది. అవునండి, పోలాల అమావాస్య వ్రతం చేస్తాం కదా అందరం కూడా. అవునండి, ఆ పోలాల అమావాస్య వ్రతం అండి ప్రధానంగా సంతానం కోసమే. అది ప్రధానంగా అంటే ఇప్పుడు మనం పిండ ప్రదానం చేస్తున్నాం, పితృ తర్పణాలు ఇస్తున్నాము పితృపక్షాల్లో. అంటే అది పెద్దలని సంతృప్తి పరచటము, వాళ్ళ ఆశీస్సులు, తర్వాత దానిని బట్టి వంశాభివృద్ధి ఉండటం, అది మూడో పాయింట్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ పోలాల అమావాస్య వ్రతము ప్రధానంగా సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ అమావాస్య రోజున ఈ పోలేరమ్మ దేవిని బాగా చక్కగా, చాలా అంటే అదొక వ్రతం. ఆ వ్రతం కింద దాన్ని చక్కగా ఆ అమ్మవారిని పూజిస్తారు. ఆ అమ్మవారిని పూజించంటే ఈ గ్రామ దేవతలు కదా, ఈ పోలేరమ్మలు వీళ్ళంతా ఆ గ్రామాల్లో కూడా మైసమ్మ, నల్లపోచమ్మ వీళ్ళంతా గ్రామ దేవతలు కనుక ఆ గ్రామాల్లో ప్రజల యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుందంటే ఆ అమావాస్య రోజున పోలేరమ్మని చక్కగా శ్రద్ధగా పూజించినట్టయితే అంతవరకు సంతానం లేని వాళ్ళందరికీ కూడా సంతానం కలిగిన కథలు మనకి చాలా ఉన్నాయి. కథలు ఉన్నాయి. తర్వాత సంతానము వృద్ధిలోకి వచ్చిన కథలు కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, పురాణాల్లో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనకి అనేక గ్రంథాలు ఈ పండగల గురించి చాలా వివరంగా ఇస్తాయి. ఇంకా మనం ఏంటంటే మన యొక్క అంటే ప్రధాన అంశం ఏదో మనం అవే చెప్పుకుంటాం కానండి. పోలాల అమావాస్య గురించి అనేక గ్రంథాల్లో చాలా విస్తారంగా రాయటం జరిగింది. దాంట్లో మనకి ధర్మసింధు అనే ఒక గ్రంథం ఉంది. అవునండి, ధర్మసింధు అనే అది చాలా ప్రామాణికమైన గ్రంథం అండి. దాంట్లో కూడా పోలాలమ్మ అమావాస్య గురించి చాలా విస్తారంగా ఇచ్చారు. ధర్మసింధులో ఉందంటే అది యథార్థము, సత్యము, నిత్యం. మీరు పోలాల అమావాస్య రోజున వ్రతం ఉందని చెప్తున్నారు కదండి, దాని నియమాలు ఏమిటి, అది ఎలా చేసుకోవాలి, ఏమిటి, ఎవరు చేసుకోవాలి అన్నది వివరిస్తారా? తప్పకుండానండి. పోలాల అమావాస్య రోజున అమావాస్య తెల్లారుజామునే లేచి, వ్రతాలంటే సాధారణంగా అభ్యంగన స్థానం చేరండి, తలస్థానాల వరకే చేస్తారు. మనకి అభ్యంగన స్థానం పండగలకి, తలస్థానం వ్రతాలకి. ఒక వ్రతం ఉందనుకోండి, వాళ్ళ తలకి చమురు పెట్టుకొని, నలుగు పెట్టుకొని సాధారణంగా స్నానం చేయరు. అది పండగలకి చేస్తారు, పర్వదినాలకి. వ్రతం ఉందనుకోండి తలస్థానమే. ఇప్పుడు ఏకాదశి వ్రతం కానీ, ఇప్పుడు ఈ ద్వాదశి వ్రతాలు కూడా నెక్స్ట్ డే కూడా చేస్తాం కదా, దానికి కానీ, సత్యనారాయణ వ్రతం కానీ, ఏదైనా వ్రతాలు ఉన్నాయంటే తలస్థానం వరకే చేస్తారు. సో తలస్థానం చేసేసి శుభ్రంగా ఆ పోలేరమ్మ గుడికి వెళ్ళి చేయటమే ఎక్కువ ఉంటుంది పూజలు, ఇంట్లో కన్నా కూడా. ఒకవేళ గ్రామాలు కావనుకోండి, సిటీల్లో ఉన్నాము, ఎక్కడెక్కడో ఉంటాము, మరి ఆ దేవాలయం మనకు అందుబాటులో లేకపోతే సాధారణంగా సిటీలలో కూడానండి చాలా దగ్గర పెట్టుకుంటారు. అంటే రోడ్ల మీద చిన్న చిన్న గుళ్ళు కట్టి, అంటే పోలేరమ్మ అని పేరుండాలా, వేరే పేరు ఉండొచ్చు అంటారు? పోలేరమ్మ జాతరలు కూడా ఉన్నాయి కదా మనకి, పోలేరమ్మ జాతరలు కూడా ఉన్నాయి కదా. పోలేరమ్మ గుళ్ళు ఉంటాయి సిటీలలో కూడా, కాకపోతే మనకు అందుబాటులో లేకుండా చాలా దూరంగా ఎక్కడన్నా ఉన్నాయనుకోండి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతానికి పెద్దగా ఆర్భాటమే అక్కర్లేదండి. ముఖ్యంగా ఉపవాసం ఉండక్కర్లేదు ఈ వ్రతానికి. ఉపవాసం అక్కర్లేదండి. ఈ అమ్మవారికి పూజ చేసుకొని తర్వాత దగ్గరలో మనకి గుడి ఉంటే వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకొని అంత పులగన్ నైవేద్యం పెట్టొస్తే చాలు. అంతకన్నా పెద్దగా దీనికి నియమనిష్టలు ఏమీ లేవు. కాకపోతే ఈ పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ గుడికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతో ఆవిడని పూజించినట్టయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేది విశ్వాసం అయితే అక్కడున్న ఊరి ప్రజలందరికీ ఉంటుంది. అంటే గ్రామాల్లో ఉండే దేవతలు కనుక గ్రామ ప్రజలందరికీ చాలా గాఢమైన విశ్వాసం ఉంటుంది.
ఆ విషయము చాలా మటుకు నగరాల్లో ఉండనివ్వండి, విదేశాల్లో ఉండనివ్వండి, ఈ అమ్మవారిని నమ్మి శ్రద్ధగా పూజ చేసుకునే వాళ్ళందరికీ సంతానం కలిగిందన్న విషయం చాలా చోట్ల, అంటే చాలా చోట్ల వింటూ ఉంటాం. పోలాల అమావాస్య రోజున ఆ నోము పట్టించాను మా కోడల్ని, అంతవరకు సంతానం లేదు, చక్కగా మంచి కొడుకు పుట్టాడు మాకని చెప్పుకోవటం అత్తగారులు తల్లిదండ్రులు వింటూనే ఉంటాం. మన ఇలా చుట్టాలు పక్కాలు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో అమ్మవారు యొక్క దయ ఉన్నప్పుడు ఇది, అంటే ఈ సంతానం కోసం మనకి కొన్ని వ్రతాలు ఉన్నాయి. కాత్యాయని వ్రతమేమో వివాహానికి, సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంది, శ్లోకం కూడా ఉంటుంది దానికి గోపాలది. అలాగే సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంది, ఆ వ్రతం కూడా ఉంది. దాంట్లో భాగంగానే ఈ పోలాల అమావాస్య వ్రతం కూడా మంచి సంతానం కలగటానికి అమ్మవారిని ఇచ్చేయాలి. సంతానం కలుగుతుందంటే ఎన్ని వ్రతాలైనా చేస్తారు, ఎన్ని వ్రతాలైనా చేస్తారు. సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని వ్రతాలైనా చేస్తారు. అదే నయం. నోములైనా చేస్తారు. ఎన్ని నోములైనా చేసుకోవటము, ఎన్ని వ్రతాలైనా ఓపికగా చేసుకోవటమే మంచిది. ఎందుకంటే సంతానం అనేది సహజంగా కలగటానికి నోములు వ్రతాలు ఉపకరించినంతగా మన వైద్య శాఖ ఉపకరించదు. అది మనం నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకి ఆ ఫర్టిలిటీ సెంటర్స్ అని ఎన్నో పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు వచ్చినాయి ఒకటి, దాన్ని ఎంత కృతకంగా స్త్రీలను హింసించి మోసాలు చేసి వాళ్ళ సంతానాన్ని ఇస్తున్నారు మనం పేపర్లలో వింటున్నామండి. మనం దేవుణ్ణి నమ్మామనుకోండి, ఫర్టిలిటీ సెంటర్స్ కన్నా మనకి స్వచ్ఛంగా మన కడుపు పండి చక్కటి ఒక కొడుకునో కూతురునో మనకు అమ్మవారు ఇస్తుంది. అది అంటే నోములు వ్రతాలు చేస్తే సంతానం కలుగుతారని ఈ కాలం పిల్లలకి అపహాస్యంగా ఉంటే, అదే అపహాస్యాన్ని మనం మన ఛానల్ ద్వారా తిరిగి ప్రశ్నిస్తున్నాం వాళ్ళని. మరి ఫర్టిలిటీ సెంటర్స్లో మీరు స్వచ్ఛమైన సంతానాన్ని కనగలుగుతున్నారా? నిజమండి. అందుకని మనకి అంతర్లీనంగా ఉన్న దేవతా శక్తిని మనం నమ్ముకుంటే అంతర్లీనంగా ఆ సృష్టి కార్యక్రమం చక్కగా జరుగుతుంది, సత్సంతానాన్ని మనం పొందగలుగుతాం. కృతకమైనటువంటి వైద్యాలతో కానీ లేకపోతే రకరకాల పరికరాలతో కానీ సంతానాన్ని కనడం వలన, కనాలని అనుకోవటం వలన స్త్రీలు పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం చాలా మటుకు చూస్తున్నాం కనుక ఈ పోలాల అమావాస్య రోజున ఆ పోలేరమ్మ దేవిని శ్రద్ధగా మనం పూజించినట్లయితే సంతానం కలిగిన సంఘటనలు ఎన్నో విన్నాం మనం. తప్పకుండా సంతానం కలుగుతుందని ధర్మసింధువులోనే ఉందన్నారు. ధర్మసింధువులో ప్రస్తావించిన తర్వాత అంతకన్నా ప్రామాణికమైన గ్రంథం మనకి ఉండదు కదా. మనకి చక్కటి కథ కూడా ఉంది దీని గురించి. సో ఈ కథ విన్న వాళ్ళకి సత్సంతానము, సంతానాభివృద్ధి కూడా ఉంటాయని మన గ్రంథాలు చెప్తున్నాయి. చాలా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.